హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే 15 శాఖల్లో బదిలీలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం అయితే జరిగిందండి. సో గైస్, ఏపీ జాబ్ క్యాలెండర్కి ఇది ఒక ఫస్ట్ స్టెప్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇన్ని రోజుల నుంచి మనము చూస్తూనే ఉన్నాం ఏంటంటే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి జాబ్ క్యాలెండర్కి అని చెప్పేసి చాలా మందిలో డౌట్ అయితే ఉండేది. జాబ్ క్యాలెండర్ మనకి ఆల్మోస్ట్ జనవరి 1నే ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ ప్రకటించడం చెప్పడం కూడా జరిగింది. ప్రకటించడం మాత్రం పక్కా అండి. ఓకేనా? అయితే మరి 15 శాఖల్లో ఇన్ని రోజులు కూడా ఏ శాఖలో ఎన్ని ఖాళీలు అనేవి తెలియడం మాత్రము బదిలీల తర్వాతనే అని చెప్పేసి అందరికీ తెలుసు. బదిలీలు కంప్లీట్ అయితేనే మనకు క్లారిటీ అయితే వస్తుంది. మరి 15 శాఖల్లో బదిలీలకు గాను ప్రభుత్వము ఒక మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందండి. ఓకే, 15 శాఖల్లో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము చూద్దాము. సో వీడియోని ఒక చిన్న లైక్ చేయండి అందరూ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ అండి. మరి స్వాతంత్ర దినోత్సవం నుంచి మరి రాఖీ ఫెస్టివల్ వరకు కూడా మన ఆఫర్ అయితే ఉంటుందని ఆల్రెడీ చెప్పడం అయితే జరిగిందండి. ఇంకా ఎవరైనా ఏపీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఫారెస్ట్, డిఎస్సి, సచివాలయం, ఆర్ఆర్బిఎస్ఎస్సి కోర్స్ తీసుకోవాలనుకున్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ అయితే ఇంకా ఉంది. ఎనీ టెస్ట్ సిరీస్ 99 రూపీస్ మాత్రమే అండి. ఓకే, 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉంటుంది. ఆల్మోస్ట్ 50,000 ఎంసీక్యూస్తో చాప్టర్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా అయితే అన్నీ ఉంటాయి. టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందచేయడము జరుగుతుంది. సో ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. తెలియకపోతే కామెంట్ చేయండి, లింక్ పెడతాను యాప్ది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో అన్ని కోర్సెస్ ఉంటాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి, ఆఫర్ అయిపోక ముందే. ఓకేనా? సో గైస్, వివరాల్లోకి వచ్చినట్లయితే ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా, ఎట్టకేలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఏ శాఖల్లో బదిలీలు అని చూసినట్లయితే రెవెన్యూ, భూ పరిపాలన శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్, నెక్స్ట్ పురపాలక పట్టణాభివృద్ధి, గ్రామ వార్డు సచివాలయాలలో కూడా బదిలీలు అయితే జరగబోతున్నాయండి. ఇంపార్టెంట్. పౌర సరఫరాలు, గనులు, భూగర్భ వనరులు, దేవాదాయ, రవాణా, అటవీ, పర్యావరణము, పరిశ్రమలు, ఇంధన శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బంది. సో వీరికైతే బదిలీలు మెయిన్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అని ఇవన్నీ కూడా. ఓకే, ఈ శాఖలో భారీగా ఖాళీలు కూడా ఉన్నట్లుగా మనం ప్రీవియస్గా కూడా చూడడం అయితే జరిగింది. ఓకేనా? మరి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి అనేది కూడా బదిలీల తర్వాతనే మనకు క్లియర్ కట్గా అర్థమైతే అవుతుందండి. అన్ని శాఖలకు కేటాయించిన తర్వాత ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉంటాయనేది స్పష్టత అయితే వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మనకు పొందుపరచడం అయితే జరిగింది. సో 15 ప్రభుత్వ శాఖల్లో ఆగస్టు 19 నుండి 31 వరకు నిషేధం ఎత్తివేత. ఉపాధ్యాయులు, వైద్యులకు లేవు. ఓకేనా? బదిలీలు లేవండి. ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేయడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 15 శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు పచ్చజెండా ఊపింది. బదిలీలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని ఆగస్టు 19 నుంచి 31 వరకు ఎత్తివేసింది. మరి ఎక్సైజ్ శాఖలో మాత్రము సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు బదిలీలకు వీలు కల్పించింది. సంబంధిత మార్గదర్శకాలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా? మరి బదిలీలకు మార్గదర్శకాలు ఇచ్చారండి. 2024 జూలై 31 నాటికే ఒకే చోట 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని, అన్ని క్యాడర్ పోస్టుల్లో చేసిన సర్వీస్ పరిగణలోనికి తీసుకొని ఎంతకాలం ఒకే ప్రాంతంలో పనిచేశారనేది లెక్కించాలి అంటూ కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. ఓకేనా? సో అంతేకాకుండా 5 ఏళ్ళు పూర్తి చేయని ఉద్యోగులను కూడా పరిపాలన అవసరాలకు, వ్యక్తిగత కారణాలతో బదిలీ చేయవచ్చు. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘము కొందరు ఉద్యోగులను ఇతర చోట్లకు బదిలీ చేసి మళ్ళీ యథాస్థానానికి మార్చింది. ఆ ఉత్తర్వులు ఆ బదిలీలైన సమయాన్ని ప్రస్తుతం పరిగణలోనికి తీసుకోరు అంటూ అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని కూడా చూడవచ్చు. ఓకేనా? మనకు గనక ఈ బదిలీలు కంప్లీట్ అయితే రెవెన్యూ శాఖలో, పంచాయతీరాజ్ శాఖలో, పురపాలక పట్టణాభివృద్ధి, గ్రామ వార్డు సచివాలయం, పౌర సరఫరాలు, గనులు, భూగర్భ వనరులు, దేవాదాయ శాఖలో వీటన్నిటిలో కూడా ఖాళీలు ఉన్నాయండి. అటవీ, పర్యావరణ శాఖ,
సో దీంట్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి మనకి. వీటన్నిటిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఓకేనా? సో ఇది అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో ఇప్పటి నుండే జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇది మంచి రైట్ టైం అండి. నిజంగా చెప్తున్నాను. గ్యాప్ క్యాలెండర్ వచ్చిన తర్వాత టైం అయితే ఉండదు. మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా కూడా సో త్వరగా మరి అందులోనే నోటిఫికేషన్ డేట్ ఇస్తారు, ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.